మ్యామ్ చెప్పారు. ఇది చాలా వెరీ, వెరీ గుడ్ అండ్ వెరీ హ్యాపీ టు హియర్. వెరీ గుడ్ ఇనిషియేటివ్. మీరు చదువుకుంటున్నారు. చదువు అంటే పుస్తకాల్లో చూసి, పట్టుకొని మాత్రమే కాకుండా, మీలో ఉన్న హిడెన్ టాలెంట్స్ నుంచి బయటికి తీసుకురావడం అది చాలా అదృష్టం. చాలా, చాలా లక్కీ మీరందరూ కూడా. కదా! అవునా? లక్కీనా కాదా? ఎందుకు? సో, అదే మిమ్మల్ని పుస్తకాలు పట్టుకొని చదవాలి, ఎగ్జామ్స్ ఇవి మాత్రమే కాకుండా మీలో ఉన్న టాలెంట్స్ ఇలా సింగింగ్, డాన్సింగ్, ఇంకా ఆర్టిస్ట్, పెయింటింగ్, ఇంకా యాక్టింగ్ ఇవన్నీ కూడా బయటికి తీసుకొచ్చి ఎవరు ఎందులో బెటర్‌గా, బెస్ట్‌గా ఉన్నారో అందులో బెటర్‌గా చూడాలనుకుంటున్నారు మ్యామ్. ఇంకా ఎవ్రీవనే ప్రతి స్కూల్ కూడా ఇలా చేస్తే చాలా బాగుంటుందనుకుంటున్నాను మ్యామ్. వెరీ, వెరీ గ్రేట్ ఇనిషియేటివ్. సో, మీకొక సబ్జెక్ట్ చేస్తున్నారది. సూపర్ గదా! మాకుంటే అసలు క్రేజీ ఎంజాయ్ చేసేవాళ్ళం అసలు. సో, అట్ ది సేమ్ టైమ్ అంటే మీరు ఇంతింతే ఉన్నారు. మీకేం చెప్పినా మీకు ఎంత అర్థమవుతుందో తెలీదు. ఆర్టిస్ట్, సింగర్ యూ కెన్ బీ. ప్రాక్టీస్ వెల్ బట్ మినిమమ్ స్టడీ ఉండాలి. See, I have my inter, I have my degree uh, along with singing and a lot. So you have to finish your studies. అది మ్యాండేటరీ మెయిన్. అది లేకపోతే చాలా కష్టం. ఓన్లీ సింగింగ్, ఓన్లీ పెయింటింగ్ ఇవే చేస్తామంటే యూ డోంట్ నో ఆపర్చునిటీస్ నీకు ఎలా వస్తుంది, హౌ కెన్ యూ ఎర్న్, హౌ గుడ్ యూ కెన్ ఎర్న్ తెలీదు. ఓకే, సో కీప్ డ్రాయింగ్, కీప్ పెయింటింగ్ అండ్ కీప్ స్టడీయింగ్. ఓకే, డూ బోత్. ఒక టైం వచ్చాక దట్ విల్ చూస్ యూ, దట్ ఆర్ట్ విల్ చూస్ యూ. ఓకే, యూ గెటింగ్? ఓకే, ద ఆర్ట్ విల్ చూస్ యూ. కంటిన్యూ యువర్ స్టడీస్. మీ అందరు ఎవరి ఫేవరెట్ చెప్పండి, ఎవరి ఫ్యాన్? మహేష్ బాబు, ప్రభాస్, చిరంజీవి, శ్రీదీప్. ఎవరో శ్రీదీప్ అంటున్నారు, వినపల్లె. రణ్వీర్ సింగ్, పుష్ప. అది చూడు, వాడు చూడు, అది శ్రీదీప్ అంట వాడు. వెరీ గుడ్, ఆర్టిస్టే. నువ్వు ఆర్టిస్టా కదా, తెలుసు నాకు. మీ నాన్న సూపర్, క్రేజీ. ఎవ్రీవన్స్ డాడ్ ఈస్ హీరో టు హియర్. ఓకే, సూపర్. All my children, I will ask you, Mr. Shrideep, what is that hard work and smart work you did from your childhood to reach this position at a very young age? Right? What's your answer? So nothing comes nothing comes into our hands very easily. So I was singing since when I'm 5 years old. నాకు 5 years ఉన్నప్పటి నుంచి నేను టీవీ షోస్లో పాడుతున్నాను. అంటే అప్పుడు పాటలు అంటే తెలీదు, స్టేజ్ ఎక్కడం తెలియదు. స్టేజ్ ఎక్కి మా మమ్మీ వాళ్ళు ఐస్ క్రీమ్ కొనిచ్చి నువ్వు పాడితే నేను ఐస్ క్రీమ్ ఇస్తాను అలాంటివి చెప్తే పాడి వచ్చేసేవాడిని, అంతే, ఇంకేం తెలియదు. సో certain age when I get 8 years 9 years old, I've gone to పాడుతా తీగ. మీ అందరికీ పాడుతా తీగ తెలుసా? బాలసుబ్రహ్మణ్యం సార్ తెలుసా? సో హీ హ్యావ్ బీన్ మై గురు. ఆయన చూసే నేర్చుకున్నాను, ఆయన దగ్గర ఉండి నేర్చుకున్నాను, ఆయన దగ్గర పెరిగాను కూడా నా 8 years ఆఫ్ ఏజ్ నుంచి. సో నేను నాకు సీరియస్నెస్ వచ్చే టైంకి 8-9 years అప్పుడు ఐ యూస్ టు ప్రాక్టీస్ 7 to 8 hours a day. 7 to 8 hours అలా పాడుతూనే ఉండేవాడిని. పాడుతూ ఫెయింట్ అయ్యి పడిపోతాను కూడా, పడిపోయే టైం ఉండేవి. అలా ఆ ప్రాక్టీసే ఇవాళ నాకు యూస్ అవుతుంది. సో వాట్ ఎవర్ యూ వాంట్ టు డూ, వాట్ ఎవర్ యూ హ్యావ్ టు బికమ్, యూ హ్యావ్ టు డూ ఇట్ లైక్, ఇంకా దాని మీద పగబట్టేసినట్టు చేయాలి. అర్థమైందా మీకు? యూ హ్యావ్ టు ఫైట్ విత్ దట్. నువ్వు వస్తావా నాకు రాదా అన్నట్టు. సో అలా చేయాలన్నమాట. సో దట్స్ వాట్ మేడ్ మీ హియర్ మ్యామ్. లైక్ సో మచ్ ఆఫ్ స్ట్రగుల్స్, సో మచ్ ఆఫ్ అప్స్ అండ్ డౌన్స్ అండ్ ఆల్. సో హలో ఆల్. సో ఇవాళ నేను పల్లవి ఇంటర్నేషనల్ స్కూల్ వచ్చేసాను సమ్మర్ క్యాంప్. అండ్ ఇవాళ నన్ను గెస్ట్ కాదు కానీ నేను కూడా పిల్లలతో పాటు కలిసిపోయి పిల్లలతో ఎంజాయ్ చేయడానికి నాకు ఒక ఛాన్స్ ఇచ్చారు. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దాట్. అండ్ పిల్లలందరూ కూడా సో స్వీట్, చాలా క్యూట్గా స్వీట్గా క్వశ్చన్స్ అడిగారు, ఆన్సర్స్ చేశారు. నేను ఆన్సర్ చేశాను. నేను చాలా ఇబ్బంది పడ్డాను ఆన్సర్ చేయడానికి, చాలా కష్టమైన క్వశ్చన్స్ అడిగారు. సో హ్యాపీ. అండ్ ప్రిన్సిపల్ మ్యామ్కి అండ్ టీచర్స్ అందరికీ, పిల్లలందరికీ కూడా సో థ్యాంక్ఫుల్. అండ్ ఐ హోప్ మళ్ళీ స్కూల్కి రావాలి, పిల్లల్ని కలవాలి, మేడమ్స్ని,
సార్స్ అందరినీ కలవాలి, ఇక్కడ పర్ఫామ్ చేయాలని నేను కోరుకుంటున్నాను. ఐఎమ్ సో హ్యాపీ స్పెండింగ్ హియర్ టుడే. సో థ్యాంక్ యూ సో మచ్ పల్లవి ఇంటర్నేషనల్ స్కూల్. ఐ హోప్ యూ సీన్. థ్యాంక్ యూ.